హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా ప్రేమ కలిసి వల్లికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇక వేదవతి అయితే వల్లిని చితక బాధేస్తుంది. ఇక వల్లి స్కూల్కు వెళ్తున్నా అని చెప్పి సరాసరి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక జరిగిందంతా భాగ్యానికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. భాగ్యం, నువ్వేం టెన్షన్ పడకే, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఆ నర్మదా ప్రేమ అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు నిజం బయట పెట్టడం లేదు అంటే ఇంకా వాళ్ళు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారని అర్థం. అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక వల్లి మాత్రం ఏంటోనే బాబా, నాకేమీ అర్థం కావడం లేదు. ఇక మీరేమో గొప్పింటి సంబంధం అని చెప్పి నాకు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. ఇక ఇప్పుడు ఏ అబద్ధం తెలిసిపోయి నా కాపురం కూలిపోతుందో అని రోజు నేను చస్తూ బ్రతుకుతున్నా. ఇదంతా మీ వల్లే. దానికి బదులు నన్ను ఒక్కసారిగా చంపేయండి. ఇక మా మామయ్య గారికి తెలిసి ఇంట్లో వాళ్ళందరూ నన్ను బయటికి గెంటేక ముందే నన్ను చంపేసి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. దాంతో భాగ్యం, అలా మాట్లాడతావేంటే, నీ కోసమే కదా మేము ఇదంతా చేసింది అనగానే ఇక వల్లి, అదొక్కటే తక్కువ, ఇంకా అనండి, అన్నీ నా కోసమే చేసి ఇక నా చావుకే తెచ్చిపెట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. దాంతో భాగ్యం, ఎందుకే వల్లి, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. ఇక ఆ నర్మదా ప్రేమ నీ జోలికి రాకుండా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, హాయిగా పడుకో. ఇక ఏంటండి మీరు రైస్ మిల్లుకు పోరా, ఇక్కడే ఇలాగే ఉండిపోయారు, మీరు వెళ్ళండి అని చెప్పి ఇడ్లీని రైస్ మిల్లుకు పంపిస్తుంది వల్లిని. ఇక నువ్వు రెస్ట్ తీసుకోవే బాబా, ఇక ఇంట్లో పనులన్నీ చేసి ఆ నర్మదా ప్రేమ పెట్టే పరేషాన్కి ఇక టెన్షన్ పడుతూ వాళ్ళ నుండి తప్పించుకోలేక చస్తూ బ్రతుకుతున్నావు. ఇక రోజు ఇక్కడికి వచ్చి స్కూల్కి వెళ్తున్నా అని ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళు. నిన్ను ఎవరొద్దంటున్నారు, అక్కడ పని చేసి చేసి అలసిపోయావు కదా, పడుకో అని చెప్పి భాగ్యం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. వల్లి పడుకుండిపోతుంది హాయిగా. ఇక నర్మదా ప్రేమ మాత్రం ఇక వల్లి అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటుందా అక్క అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటుంది. దాంతో నర్మద ఇక వెళ్ళి ఉంటుంది. ఆమె స్కూలుకు వెళ్ళదు. ఒకసారి ఎందుకైనా మంచిది మనం ప్రిన్సిపల్కి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి నర్మద ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తోంది. ఇక ప్రిన్సిపల్, ఏంటి సార్, మా వల్లి అక్క స్కూల్కి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రిన్సిపల్, లేదమ్మా రాలేదు అని చెప్పి అనగానే సరేనండి అని కాల్ చేస్తోంది నర్మద. దాంతో ప్రేమ, నువ్వన్నది నిజమైంది అక్క, అయితే ఆ బల్లి అక్క ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో ఇక నర్మద, అవును ప్రేమ, ఇక తను అక్కడికే వెళ్ళి ఉంటుంది అనగానే ప్రేమ, అయితే ఇప్పుడే మనం మామయ్య గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దామా అక్క, ఇక వల్లి అక్క నిజస్వరూపం బయటపడుతుంది కదా, తను ఏమీ చదువుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక దాంతో నర్మద, ఒక్కసారిగా అలా బయట పెట్టేస్తే ఎలా ప్రేమ, మనల్ని ఎంత ఏడిపించింది ఆ బల్లి, ఇంకా ఆ భాగ్యం కలిసి వాళ్ళని అంతకంతా మనం ఏడిపించాలి, వాళ్ళు రోజు చస్తూ బ్రతకాలి. ఇక ఏ నిజం ఎప్పుడు బయటపడుతుందా అనే టెన్షన్లోనే వాళ్ళ జీవితం అయిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ప్రేమ, సరే అక్క, నువ్వు చెప్పినా వినవు కదా, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆ వల్లి అక్క అలా టెన్షన్ పడుతూ మన గురించి పట్టించుకోకుండా ఇక పిచ్చి పట్టిన దానిలా తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక నర్మద, సరే ప్రేమ, ఇంకొక ఆట ఆడుకుందామా వల్లి అక్కని అనగానే, ఇంకా ఏమాట అక్క అంటే, నీకెందుకు, నేను చెప్తా కదా, నువ్వు చందు బావకి ఏదో ఒక వాయిస్ మెసేజ్ పంపు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. దాంతో ప్రేమ, ఏం మెసేజ్ పంపను అక్క అంటే, ఇక ఏదో ఒకటి భక్తి గీతాల్లో లేక ఏదైనా సాంగ్ ఏదో ఒకటి పంపించు ప్రేమ, నేను తర్వాత చెప్తాను అది ఎందుకు పంపించావో అనగానే ఇక ప్రేమ, సరే అక్క అని చెప్పి ఒక ఆడియో పంపిస్తుంది చందుకి. ఇక వెంటనే వల్లికి ఫోన్ చేస్తుంది నర్మద. వల్లి ఇక ఉలిక్కిపడి లేస్తుంది ఫోన్ రింగ్ అవ్వగానే. ఇక ఏంటి వల్లి అక్క, ఏం చేస్తున్నావు అంటే, ఇక ఏం చేస్తానమ్మా, ఇక స్కూల్లో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది.
వల్లి. దాంతో ఏంటి వల్లి అక్క అలా నువ్వు నెమ్మదిగా ఉంటే ఎలా? నువ్వు ఇప్పుడు పరిగెత్తాలి కదా చందు బావ దగ్గరికి, అలా కాకుండా నువ్వు హాయిగా ఉండడం ఎలా చెప్పు అని చెప్పి అనగానే, అదేంటమ్మా అలా అంటావు, నేను స్కూల్లో ఉన్నా కదా, నేను చందు బావ దగ్గరికి పరిగెత్తడం ఏంటి అని చెప్పి అనగానే, ఇక నర్మద ఓ నీకు అసలు విషయం తెలియదు కదక్క అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ, నేను చందు బావకి ఆడియో పంపించాను అక్క, నువ్వు కొంచెం లేటుగా వెళ్ళావంటే ఇక చందు బావ మొత్తం వినేస్తాడు, ఇక నీ పని అయిపోతుంది, వెళ్ళి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో, ఇంకా కూర్చున్నావేంటక్క అనగానే ఇక వల్లి త్వరగా లేచి ఇక ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అని ఇక కంగారు పడుతూ ఇక పరిగెత్తుతూ ఉంటుంది. నర్మద ప్రేమ నవ్వుతూ ఉంటారు. ఇంకా త్వరగా పరిగెత్తు వల్లి అక్క, లేదంటే ఇక చందు బావ ఆడియో వినేస్తాడు, ఎలాగైనా నువ్వు ముందే వెళ్ళి తను ఆ ఆడియో వినకుండా చేసుకో, లేదంటే ఇక మేము తర్వాత నిన్ను కాపాడలేం అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో వల్లి ఇక మీరు ఫోన్ పెట్టేయండి, నా పని నేను చూసుకుంటా అని చెప్పి ఇక పరిగెత్తుతూనే ఉంటుంది. ఇక వల్లి ఇక అలసిపోయి ఆగిపోయి, ఏంట్రా దేవుడా నా జీవితం ఇలా అయిపోయింది, ఇక ఆ శత్రువుల చేతికి నేను చిక్కి ఇంత ఘోరంగా అయిపోయింది ఏంట్రా దేవుడా, ఎప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందించేదాన్ని, ఇక ఇప్పుడు నేను ఏడవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి పరిగెత్తుతూనే ఉంటుంది. ఇక వల్లి చందు దగ్గరికి వెళ్ళేసరికి చందు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వల్లికి ఏమీ అర్థం కాదు, ఈయన ఇంత సీరియస్గా ఉన్నాడేంటి, ఆ ఆడియో విని ఉంటాడా లేదంటే ఇంకా వినకుండా ఉంటాడా అని చెప్పి ఇక చందుబా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వల్లి. దాంతో చందు, ఆగు ఫోన్ మాట్లాడుతున్నా కదా, ఏంటి మధ్యలో నీ గొడవ అని చెప్పి కసురుకుంటాడు. దాంతో వల్లి, అయిపోయింది నా పని అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇక చందు ఆడియో విన్నాడు, అందుకే నా పైన ఇలా చిరాకు పడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో చందు ఫోన్ కట్ చేసి, ఏంటి వల్లి నువ్వు ఈ టైంలో స్కూల్లో ఉండాలి కదా, నువ్వెందుకు రైస్ మిల్లు దగ్గరికి వచ్చావు, నేరుగా ఇంటికి వెళ్లకుండా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక దాంతో వల్లి, అమ్మయ్య, అంటే ప్రేమ పంపించిన ఆడియో ఇంకా చందు వినలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే చందు ఫోన్ చూస్తూ, ప్రేమ నాకు ఏదో ఆడియో పంపించింది ఏంటో అని చెప్పి వింటూ ఉంటాడు. ఇక దాంతో వల్లి, అదేంటి ప్రేమ నీకు ఆడియో పంపించడం ఏంటి, అయినా ఇప్పుడు వినడం ఏంటి, అంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. దాంతో చందు, ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు, ఏదైనా అర్జెంటు విషయం అయితే ప్రేమ ఊరికే ఎప్పుడు నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయదు, ఏదో ఒక పని లేకపోతే, ఇక అలాంటిది నువ్వు తన మెసేజ్ ఓపెన్ చేయకు ఆడియో వినకు అని మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు చందు. ఇక దాంతో వల్లి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. అది కాదు మీరు అసలే చాలా బిజీ కదా, ఇక ఇలాంటప్పుడు ఆ ప్రేమ ఏదో పిచ్చి ఆడియో పంపితే మీరు వినడం ఎందుకా అని, అంతే 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 అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో చందు, ఒకసారి వింటేనే కదా అది పనికి మాలిన విషయము, ఇక పనికి వచ్చే విషయము అని చెప్పి తెలిసేది అని చెప్పి ఇక చందు ఆ ఆడియో వింటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ చందుకి భక్తి పాటలు పంపిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ నాకు ఈ పాటలు పంపించిందా, ఇంకా నేను ఏంటో అర్జెంట్ అని చెప్పి అనుకున్నాను అనగానే ఇక వల్లి, అమ్మయ్య అదేనా ప్రేమ నీకు పంపించింది అని చెప్పి అనగానే ఇక చందు, ఏంటి వల్లి నీ ప్రవర్తన చాలా తేడాగా ఉంది, ఇంతసేపేమో చాలా పెద్ద గొడవ చేశావు, ఇప్పుడేమో అదేనా అని అంటున్నావు, ఇక నువ్వు మార్నింగ్ కూడా అంతే, నాన్న ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావు, నాకు నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక దాంతో వల్లి, ఏమీ లేదు ఏం లేదు, ఇక నిన్ను చూడాలనిపించే వచ్చాను, ఇక రైస్ మిల్లులో పని అయిపోయిందా, మనం ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో చందు, ఏంటి వల్లి నేను స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడదా అంటే ఇక 10-15 బియ్యం బస్తాలు పోయినా పర్లేదా అని చెప్పి మాట్లాడావు, నేను రోజు ఈ టైంకి ఇంటికి వస్తానా, నాకు ఇంకా రైస్ మిల్లులో చాలా పని ఉంది, ఇంకా ఆ లెక్కలు అవన్నీ చూసుకోలేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక దాంతో వల్లి, సరే సరే, ఇక నువ్వు అన్ని పనులు చూసుకొనే ఇంటికి రా, నేను వెళ్తున్నా అని చెప్పి వల్లి ఇంటికి వెళ్తూ ఉంటుంది.
వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ నర్మదా ప్రేమ నన్ను బ్రతకనిచ్చేలా లేరు. ఇక వీళ్ళు రోజు ఇలా టెన్షన్ పెడితే నేను ఏదో ఒక రోజు చచ్చిపోతా. వీళ్ళు పెట్టే టెన్షన్కి ఇక నాకు బీపీ పెరిగిపోయి ఎప్పుడు చచ్చిపోతానో కూడా తెలియదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లాభం లేదు. మామయ్య గారు ఏం చేస్తే ఇక అది చేయని. ఇక నేను మామయ్య గారికి నిజం చెప్పేస్తా. ఇక రోజు వీళ్ళ చేతుల్లో ఇలా నేను కీలుబొమ్మల ఆట ఆడలేను. ఇక ఒకవైపు వేదవతి అత్తయ్య ఏమో ఎందుకు కొడుతుందో కూడా నాకు అర్థం అవడం లేదు. ఇక నర్మదా ప్రేమ అంటే కోపం అంటుంది. వాళ్ళతోనే ప్రేమగా ఉంటుంది. నేనంటే ఇష్టం అంటుంది. నన్ను ఎలా పడితే అలా కొడుతుంది అని చెప్పి ఇక ఆలోచించుకుంటూ వల్లి ఇంటికి వెళ్తుంది. ఇక ప్రేమ నర్మద అయితే ఇక నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆ బల్లి ఎంతలా పరిగెత్తిందో ఏంటో. ఇక మనం ఎక్కడ ఆడియో పంపించేశాం, చందు బావ వింటాడు అని చెప్పి ఇప్పుడు వల్లి అక్క ఫేస్ చూడాలి అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో నర్మద ఇంకా చూసేదేముంది, ఇక ఎలా ఉంటుందో మనకి తెలీదా అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే వల్లి ఇంటి లోపలికి వస్తుంది. ఇక బయట కూర్చున్న ప్రేమ నర్మదాని చూస్తుంది. ఇక కోపంగా ప్రేమ నర్మద దగ్గరికి వెళ్తుంది. ఏంటి ప్రేమ, ఏంటి నర్మద, మీరు చేసిన పని, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ, నువ్వు చేసిన తప్పులని నీకు చూపిస్తే అది హింసలాగా ఉందాక, మేము ఏ తప్పు చేయకపోయినా మామయ్య గారు అత్తయ్య గారి ముందు ఇక మమ్మల్ని దోషిల్లా నిలబెట్టి ఇక మేమేదో తప్పు చేశామని చెప్పి అందరి చేత మమ్మల్ని చీకొట్టేలా చేస్తావు కదా, మరి అప్పుడు నిన్నేమనాలి? ఇక నువ్వు చేసిన తప్పులు నీకు అందరికీ చెప్తానంటేనే నువ్వు అల్లాడిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక దాంతో నర్మద, ఏంటి ప్రేమ తనతో మాటలు, పాపం అలసిపోయి ఉంది, ఏదో మాట్లాడుతుంది, వదిలేసేయి అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. వల్లి మాత్రం, మీకు ఇది న్యాయం కాదు నర్మదా ప్రేమ, ఇలా ఒక అమాయకురాల్ని పట్టుకొని ఇలా కీలుబొమ్మని చేసి ఆట ఆడించడం, ఇక టెన్షన్తో నన్ను చంపేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో నర్మద, ఇంకా ఇదేంటి అక్క, ఇంకా ముందుంది ముసుళ్ళ పండగ, ఇంకా అప్పుడు చూద్దువులే, దీనికే ఇలా అలసిపోతే ఎలా, ఇంకా రేపు ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏంటో, మామయ్య గారికి వేరే వాళ్ళే వచ్చి నిజం చెప్పొచ్చో ఏంటో, ఇంకా ఏమైనా జరగచ్చు, పో అన్నిటికీ వెళ్ళి ప్రిపేర్గా ఉండు, అసలే అలసిపోయావు, వెళ్ళి మజ్జిగ తాగుపో అక్క, ఎండలో పడొచ్చావు అని చెప్పి ఇక ప్రేమ నర్మద నవ్వుకుంటూ ఉంటారు. ఇక వల్లి మాత్రం, నవ్వుకోండి, ఇక ఇప్పుడు నా జుట్టు మీ చేతిలో ఉంది, ఇక ఎప్పుడో ఒకరోజు నాకు టైం వస్తుంది, అప్పటికి ఇక మిమ్మల్ని ఇంతలా ఏడిపించకపోతే నా పేరు వల్లినే కాదు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఇక వల్లి. ఇక అంతలోనే వేదవతి వచ్చి, ఏంటి వల్లి, అప్పుడే స్కూల్ అయిపోయిందా, ఇంత తొందరగా వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో వల్లి, ఏంటి అత్తయ్య గారు, స్కూల్ అయిపోయింది, నేను ఇప్పుడు ఇంటికి రావడం కూడా తప్పేనా అని ఇక కోపంగా మాట్లాడుతుంది. దాంతో వేదవతి, అది కాదే వల్లి, ఇక అప్పుడే స్కూల్ అయిపోయిందా, ఇక నా కోడలు స్కూల్కి పోయి అలసిపోయి వచ్చిందే ఏంటో అని అడుగుతున్నాను. ఇక నర్మదా ప్రేమ, ఎటుపోతే నాకేంటి, నువ్వు నాకు సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పగానే ఇక వల్లి వెలిగిపోతూ ఉంటుంది. ఏమన్నారు అత్తయ్య అంటే, అదేనే వల్లి, ఇక నువ్వే నా కోడలివి, ఆ నర్మదా ప్రేమ కాదు, ఇక నువ్వే ఇంటికి మహారాణివి అని చెప్పి అనగానే ఇక వల్లి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. అంతలోనే చీకటి పడిపోతుంది. ఇక రామరాజు, చందు అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక వల్లి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. వేదవతి వల్లి కలిసి భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఇక ప్రేమ నర్మద రాగానే రామరాజు కొంచెం కోపంగా ఉంటాడు. ఇక వల్లి, ఏంటి ప్రేమ నర్మద, మీరు తినరా అని చెప్పి అంటే, ఇక మామయ్య వాళ్ళు తిని అక్క, మనం తర్వాత తిందాం అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వల్లి, ఇక ఎంతైనా మీరంటే నాకు గౌరవం కదా మామయ్య గారు, మీరు తినే వరకు నేను తినను, ఇక నర్మదా ప్రేమ నన్ను చూసి మారుతున్నారు కదా మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇక నర్మదా ప్రేమ చాలా ఓపికగా ఉంటారు. ఇక రామరాజు వాళ్ళు భోజనం చేసి వెళ్ళి హాల్లో కూర్చొని ఉంటారు.
ఉంటారు. ఇక వల్లి, నర్మద, ప్రేమ, వేదవతి నలుగురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక వల్లి వేదవతికి, అత్తయ్య గారు మీకు నేను ఇది వడ్డించనా అది వడ్డించనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ నర్మదతో వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఏంటి అత్తయ్య గారు, వాళ్ళు మన శత్రువులు కదా, మీరేంటి ప్రేమ నర్మదతో మాట్లాడుతున్నారు? నేనంటేనే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఇక మీరు వాళ్ళతో మళ్ళీ చనువుగా ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అత్తయ్య గారు. ఇలాంటి వాళ్ళని మనం గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో నర్మదకి, ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ప్రేమ ఆడియో ఆన్ చేస్తుంది. ఇక వల్లి మాట్లాడిన అమూల్య అని చెప్పి అనగానే ఇక రామరాజు, ఏంటమ్మా ఏంటి ఆ ఆడియో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే గోళ్ళు కొరుకుతూ ఏం చేయాలో అని చెప్పి అర్థం కాదు. ఇక అంతలోనే రామరాజు, ఏంటి ప్రేమ, నర్మద, వల్లి మీరు అందరూ ఇక్కడికి రండి అని చెప్పి అంటాడు. ఏంటమ్మా వల్లి, అది నీ వాయిస్లా ఉంది, ఇక అమూల్య, విశ్వ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు, అదేంటో నాకు తెలియాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే ప్రేమ, నర్మద మీకు ఒక విషయం గురించి చెప్పాలి మామయ్య గారు అంటే ఇక వల్లి, వీళ్ళు చెప్పేశారు అంటే ఇక మామయ్య గారు నన్ను ఎప్పటికీ క్షమించడు, ఇక ఏది జరిగితే అది జరగని, ఇక దేవుని మీదే భారం పెట్టేస్తా, ఇక మామయ్య గారికి జరిగింది చెప్పేస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో రామరాజు, ఏంటి వల్లి, వాళ్ళేమో నువ్వు నా దగ్గర ఒక విషయం దాచావంటారు, నువ్వేమో ఏమీ మాట్లాడవు, అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తాడు రామరాజు. దాంతో వల్లి, అది మామయ్య గారు అది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలోనే వేదవతి, చెప్పవే చెప్పు, మీ మామయ్య గారు అడుగుతున్నారు కదా, ఇక ఆయన మాటకి నువ్వు గౌరవాన్ని ఇవ్వవా, ఇక ఏం జరిగిందో మొత్తం నువ్వే చెప్తావా లేదా ప్రేమ నర్మదని చెప్పమంటావా అని చెప్పి అనగానే ఇక చెప్తాను మామయ్య గారు, చెప్తాను, జరిగింది మొత్తం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో రామరాజు, నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు వల్లి, ఇక ఆ ఇద్దరు కోడళ్ళే వేస్ట్, నేను తీసుకొచ్చిన ఒక్క కోడలైనా మహారాణిలా ఉంది అని చెప్పి నేను అనుకున్నాను, ఇక తను గుణంలో మహాలక్ష్మి, అందరినీ ఎలా అర్థం చేసుకోవాలో తనకి మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలా నా దగ్గర నిజాలు దాస్తావు, నువ్వు కూడా అందరిలాంటి దానివే అని నాకు తెలిసొచ్చేలా చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే వల్లి, ఓరి దేవుడు, మామయ్య గారు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారా ఏంటి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే, చెప్పవే చెప్పు అని అంటూ ఉంటుంది. దాంతో వల్లి, అది మామయ్య గారు, ఇక నేను ఒక తప్పు చేశాను మామయ్య గారు అని చెప్పి అనగానే ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నర్మదా, ప్రేమ అయితే, చెప్పు బల్లక్క, ఇక ఇదే కదా మేము కోరుకుంది, ఇక మేము పెట్టే టెన్షన్ను భరించలేక నీ అంతటా నువ్వే మామయ్య గారి దగ్గర ఇక నిజం చెప్పేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక దాంతో వేదవతి, చెప్పవే చెప్పు, ఇంకా ఎన్ని రోజులు మంచి అనే ముసుగులో దాక్కుంటావు, ఇక నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వేదవతి. ఇక దాంతో వల్లి, అదేమీ లేదు మామయ్య గారు, ఇక అమూల్య గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇక అమూల్యని ఆ విశ్వగాడు పెళ్లి చేసుకుంటా అని ఇక ఎన్నో మాయమాటలు చెప్పి తనని బ్లాక్మెయిల్ చేశాడు కదా, దాని గురించే నేను మాట్లాడాను, ఇక అదెవరు రికార్డు చేశారు, అంతే మామయ్య గారు, అంతే, ఇక దానికి మించి ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో నర్మదా, ప్రేమ, నీ పాపం పండింది అనుకున్నా, ఇంకెన్ని రోజులు దాస్తావక్క, దాచే కొద్దీ ఇక నీకు శిక్ష పెరుగుతుందే తప్ప తగ్గదు, ఇక మామయ్య గారికి తెలిసిన రోజు చూడాలి నీ పరిస్థితి ఏంటో అని చెప్పి ఇక నర్మదా, ప్రేమ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే, నీ బ్రతుకు, ఇక నువ్వు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, ఇక నువ్వు ఈ జీవితంలో మారవు, వేస్ట్ అని చెప్పి ఇక వేదవతి కూడా వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం, లేదమ్మా వల్లి, నేను నిన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, నీ ప్రవర్తనలో చాలా తేడాగా ఉంది, ఇక నువ్వు దేని గురించో బాధపడుతున్నావు, బాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో వల్లి, అదేం లేదు మామయ్య గారు, అదేం లేదు, నేనెందుకు ఆలోచిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రామరాజు మాత్రం, లేదమ్మా వల్లి, ఒకవేళ నువ్వు కూడా వాళ్ళలాగా ఏదైనా విషయం నా దగ్గర దాస్తే చెప్పే,
ఇక ఎంతో మంచిదానివి అని చెప్పి అనుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను మోసం చేశావు అని తెలిస్తే నేను తట్టుకోలేను. ఇక నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వను. అందరిలా నువ్వు కాదు అని అనుకుంటున్నాను. ఈ మామయ్య గారి నమ్మకం ఒమ్ము చేయవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా. అంతలోనే చందు వచ్చి, స్కూల్లో ఎలా ఉంది వల్లి? చాలా రోజులకి వెళ్ళావు కదా, ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక వల్లి, నా బొంద. ఇక ఆ నర్మద ప్రేమ వల్ల నేను చచ్చేలా ఉన్నాను. ఇక ఇంట్లో టెన్షన్స్ చాలా అన్నట్టు ఆ స్కూల్ గోల ఒకటి అని చెప్పి, బాగుంది, ఇక నేను వెళ్ళి పడుకుంటా, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోతూ ఉంటుంది వల్లి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.